అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రెంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరికీ నా ఒక్క విజ్ఞప్తి. ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారంలోకి రానికే 10 ఏళ్లు పోరాటం చేసి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 నెలల్లో 5 నెలల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మనకు ఉన్నది. కానీ ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 24 గంటలు వారి సోషల్ మీడియా ద్వారా గాని, రోజు ప్రెస్ మీట్లు పెట్టి గాని మన సంక్షేమ పథకాలు, మన రైతు రుణమాఫీ, మనం ఇచ్చినటువంటి మిగతా గ్యారంటీల మీద ప్రజలకు అపోహలు కలిగిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టి తెలంగాణ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామో అదే విధంగా మళ్లీ ఇప్పుడు మన పథకాలను ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే గ్రౌండ్ లో, ఈ రోజు 22 లక్షల పైచిలకు రైతులకు రుణమాఫీ జరిగింది. మనము మన జిల్లా ప్రెసిడెంట్లు, మన ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ లో ఉన్న వాళ్ళు, మండల పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఊర్లో ఏ రైతుకైతే రుణమాఫీ జరిగిందో ఆ రైతు ఒక 1 మినిట్ వీడియో, ఎందుకంటే వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చిన విషయాన్ని వాళ్ళు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది, కొన్ని శక్తులు కేవలం కొంతమందిని ప్రలోభపెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరెవరికైతే రుణమాఫీ జరిగిందో వారి అందరి చేత మీరు వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నే వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు ఒక పట్టుదలతోటి వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచనతో మంచి చేసింది. అర్హులైన రైతులందరికీ ఈ పథకాన్ని ఏదైతే మనం మాట ఇచ్చినామో అర్హులు అని చెప్పి ఆ అర్హులైన రైతులందరికీ కూడా ఈ రోజు ఈ పథకం అందే విధంగా ఎన్నో గంటలు దీని మీద పనిచేసి చర్చ చేసి అందరికీ లబ్ధి జరగాలన్న ఆలోచనతోటి చేసినటువంటి ఈ పథకాన్ని, మనం చేసిన విషయాన్ని అదే రైతులతో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను, దయచేసి మళ్లీ మనం గత సంవత్సరం ముందు ఏ విధంగానైతే పనిచేసినామో మనం ఒక్కసారి గ్రౌండ్ లోకి వెళ్లి ఈ రైతులందరితోటి కూడా వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పథకం గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.